అండి, నమస్తే. రాగి పాత్రలను మనము చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలా నీటిలో ముంచితే చాలండి, షైనింగ్లో నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. మీరు దీనికోసం ఇక్కడ నేను 10 రూపీస్ మాత్రమే తీసుకున్నానండి నిమ్ముప్పు. ఇది ఇలా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది. మనము క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మనం నిమ్ముప్పును యూజ్ చేయాలండి. నేనైతే ఇక్కడ నిమ్ముప్పును ఇలా కొద్దిగా తీసుకొని దాంట్లో వాటర్ని వేసి ఈ నిమ్ముప్పు అనేది పూర్తిగా కరగాలండి. కరిగిన తర్వాతనే మనకి ఈ రాగి పాత్రలు అనేవి మనము చేత్తో రుద్దకుండానే షైనింగ్లోకి వస్తాయి. ఇలా నిమ్ముప్పు కరిగిన తర్వాత మనము దీంట్లో నీరు పూర్తిగా మునిగేంత వరకు పాత్రలను వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి, చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఎలాంటి సర్ఫ్ని యూజ్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి కర్టెన్స్ని మనము డోర్ కాడ కానీ విండోస్ కాడ వేసాం కదండి, ఇక్కడ ఉన్న స్క్రూ అనేది కనబడకుండా నీట్గా ఉండాలి అంటే మనము దీన్ని ఇలా పైకి లేపెట్టి ఒక రింగ్ ఉంది కదండి, దాన్ని ఇలా బయటికి అనేసిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధంగా పెట్టేసామనుకోండి, అక్కడ ఉన్న స్క్రూ కానీ ఎలాంటి బోలెట్ కానీ అస్సలకే కనపడదండి. పూర్తిగా మనకి ఈ కర్టెన్ అనేదే ఉంటుంది. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలాంటి స్క్రూ కనబడకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా కర్టెన్ని కొద్దిగా ఇలా బయటకు అనేసామనుకోండి, తర్వాత మనము ఈ రాడును పెట్టేసామనుకోండి, ఆ స్క్రూ అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదండి, మనము ఈ రాడుని ఇలా పైకి లేపెట్టి ఈ కట్టెని కొద్దిగా బయట వైపు అనేసి తర్వాత మనం ఆ రాడును అలాగే పెట్టేసామనుకోండి, ఈ రింగ్ అనేది ఇలా బయటకి కనబడకుండా నీట్గా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గుండు సూదులు కానీ, పిన్స్ కానీ, సింగిల్ కీస్ కానీ, మనము శారీ పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా విడివిడిగా పెట్టేసామనుకోండి, వెతికేటప్పుడు చాలా కష్టమవుతుంది, తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. మనము వీటన్నిటినీ కూడా ఇలా అయస్కాంతానికి పెట్టేసామనుకోండి, మన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. పిల్లలు పెట్టుకునే బాక్స్లో ఇలాంటి చిన్న చిన్న స్టిక్కర్లు వస్తాయి కదండి, మనము కింద పడ్డాయనుకో అన్నిటినీ మనము చేత్తో ఎంత టైం అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. కానీ ఇలా గట్టిగా ఉన్న ఒక పేపర్ని తీసుకొని మనం దాంట్లో ఇలా చేత్తో అనేసామనుకోండి, ఎన్ని స్టిక్కర్లు అయినా సరేనండి కింద పడ్డవి చాలా ఈజీగా తీసుకోవచ్చు. హెయిర్ వేసుకునేటప్పుడు ఇలాంటి దువ్వెనలను యూజ్ చేస్తామండి. ఇంట్లో చాలామంది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా కోంబుతో దూసుకున్నప్పుడు కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికైతే టిప్ యూజ్ అవుతుందండి. ఎవరైతే కోంబును దూసుకోవాలనుకున్నప్పుడో అప్పుడు దానికి ముందుగా మనము ఒక టిష్యూ పేపర్ని ఇలా దువ్వెనకు పెట్టేసేయండి. ఆ తర్వాత మనం హెయిర్ దూసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే హెయిర్ అంతా కూడా మనము చేత్తో తీయాల్సిన పని లేదండి. ఎంతమంది హెయిర్ దూసుకున్నా కూడా మనము ఇలా టిష్యూ పేపర్తో చాలా ఈజీగా తీసేయచ్చు. అంతేకాకుండా దువ్వెన కూడా చాలా నీట్గా డస్ట్ లేకుండా, ఒకరి దువ్వెనలు మరొకరు యూజ్ చేయకుండా కూడా మనము ఇలా వాడుకోవచ్చు. ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేదా మనము బయటకి ఎక్కడికైనా ఇలాంటి కోంబుస్ తీసుకెళ్ళినప్పుడు టిష్యూ పేపర్స్ని పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. మనము ఇలాంటి ఏవైనా టిఫిన్ చేసినప్పుడు కానీ, రైస్ తిన్నప్పుడు చట్నీలు కానీ, టమాటా సాసులు కానీ ఇలా కింద పడిపోతాయండి. వాటిని క్లీన్ చేయాలంటే మళ్ళీ మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అంతేకాకుండా క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, క్లాత్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది కదా. ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాంట్లో ఇలా షార్ప్గా ఉన్న సరాతం ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి కవర్ని మనం కొద్ది కొద్దిగా పైకి లాగుతూ ఇలా తీసేసామనుకోండి, కింద అసలుకి చట్నీ అనేది అస్సలకే ఉండదండి. ఎక్కడ పడ్డా కూడా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనము చేయి పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. క్లాత్ని కానీ మాప్ని తీసుకున్నారనుకోండి, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.